అన్న సినిమా గురించి ఒకటే చెప్తున్నా, నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అన్న. తమన్ గారికి కాంపిటీషన్ రెడీ అవుతుంది. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత. అండ్ లాస్ట్ 40 minutes మనకు విష్ణు కనిపించారు, అంత న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను 2 days బ్యాక్ భక్త కన్నప్ప మూవీ చూసాను. ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే చెప్పారు. అందరు రొమాన్స్ అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. ఇది హిస్టారికల్ ఫిలిం. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీనే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనేది విష్ణు గారు చూపించారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. నేను ఒకటే అంటున్నా, 18 years తర్వాత విష్ణు గారికి సాలిడ్ హిట్ పడింది ఆ పరమశివుని రూపంలో. సెకండ్ హాఫ్ అయితే మీరు బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు అండ్ విష్ణు గారు మధ్యలో జరిగే కన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. లాస్ట్ 40 minutes కోసమైనా మీరు సినిమాని ఖచ్చితంగా ఇది థియేటర్కల్లో చూడాల్సిన మూవీ. ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండ్ కొంచెం బ్లాగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతారో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొకటి మేజర్గా చెప్పాలంటే మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషను, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒక్క క్యారెక్టర్ని కూడా డిగ్రేడ్ కానీ డీవియేషన్ కానీ చేయకుండా ఎక్కడ ఇవి ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారిని కూడా ఎక్కడ ఎక్కువ చూపెట్టకుండా ఏ క్యారెక్టర్కి ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాస్ట్లో మాత్రం నిజంగా ఏడిపించేశాడన్న. న్యూజిలాండ్ అందాలని కూడా చాలా రియలిస్టిక్గా విజువల్గా చూపించారు. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడండి ఈ సినిమాని. కన్నప్ప ఈ టైటిల్ మనం విన్నదే, ఈ కథ మనం విన్నదే. ఈ విన్నదాన్ని 2 కళ్ళతో చూసే విధానంగా వెండి తెర మీద మహాభారతం టీవీలలో చూసిన డైరెక్టరు ముఖేష్ నితిన్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారం బీజిఎం ప్రకారం కన్నప్పన్న మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రన్ టైం తగ్గట్టుగా భారీ క్యాస్టింగ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎవరి పాత్ర తగ్గట్టుగా వాళ్ళు ఒక మంచి మెసేజ్ అనేది కళ్ళతో చూస్తే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయొచ్చు. మంచు విష్ణు గారు అయితే కనుక 1 man షో చేసాడని చెప్పచ్చు. లాస్ట్ 30 minutes అయితే కనుక అసలు ఈ కన్నప్ప సినిమా 2 కళ్ళతో చూడటమే చాలా భాగ్యమన్న ఫీల్ అనేది ప్రేక్షకుడికి కనిపించే విధానంగా ఎక్కడ కూడా మనకు బోల్ లేకుండా మెయిన్ కథాంశాల ప్రకారం చూసుకుంటే కనుక శివుడు దర్శనం జరగాలన్నా, శివుడు ఆజ్ఞ కలగాలన్నా ఎంతమంది ఎదురు చూస్తున్నా, ఎన్ని జన్మలు ఎదురు చూస్తున్నా ఆ విముక్తి ఏంటి అనేది 2 జనరేషన్ సంబంధించిన లీడ్ అనేది ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ ఇలాంటి సినిమాలు ట్రోలర్స్ ఏదో అన్నారని, భారీ వాళ్ళు ఉన్నారని కాదు, ఆర్టిస్టులు కూడా ఇంటర్వెల్కి మోహన్ లాల్ గారు, ఎండ్కి ప్రభాస్ గారు బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. మోహన్ బాబు గారి నటన అయితే కనుక ఆసమ్. కథ చాలా బాగుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.